మెరైన్ ఆర్కియాలజీ యూనిట్ ని లీడ్ చేస్తున్న డాక్టర్ ఎస్ఆర్ రావు ద్వారకా దగ్గర ఉన్న కోస్టల్ లైన్ లో డైవ్ చేస్తున్నప్పుడు కళ్ళు చెదిరిపోయే విజువల్స్ కనబడ్డాయి. ఆ దొరికిన వస్తువుల్ని ఎవాల్యుయేట్ చేస్తే అవి మహాభారతం టైంలో కృష్ణుడున్న ద్వారక ఎలాగైతే ఉందో అలా ఉన్నాయి. మరి మహాభారతం కల్పితం కదా అని అంటారు కదా, మరి దొరికిన వస్తువులు దానికి సిమిలర్ గా ఎలా ఉన్నాయి? రండి, లెట్స్ డీకోడ్ లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా. సో భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైథాలజీలో ద్వారకాని ఎలా వివరించారో తెలుసుకుందాం. మథురాని పరిపాలిస్తున్న ఉగ్రసేనుడు ఇంకా పద్మావతి దంపతులకి కంసుడు పుట్టాడు. కంసుడు పెద్దయ్యాక వాళ్ళ నాన్న ఉగ్రసేనుడిని బంధించి మథురాకి రాజయ్యాడు. దాని తర్వాత జరాసంధుడు కూతుడు అస్థిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, దీనికి ద్వారకా నగరం ఏర్పడడానికి సంబంధం ఉంది. కట్ చేస్తే ఒక రోజు కంసుడు తన సోదరి దేవకి ఇంకా వసుదేవ దంపతులని పెళ్ళయ్యాక ఊరేగింపుతో మధురాకి తీసుకొస్తున్నప్పుడు సడన్ గా ఒక వాయిస్ వినిపించింది. దేవకి 8వ సంతానం నిన్ను చంపుతాడు. ఆ మాట విన్నాక కంసుడు కోపంతో దేవకి వసుదేవుల్ని బంధించాడు. బంధించిన తరువాత పుట్టిన 6గురిని కంసుడు చంపేశాడు. కానీ దేవకి 7వ సంతానం పుట్టేటప్పుడు విష్ణుమూర్తి ఆ గర్భాన్ని వసుదేవుడి ఇంకో భార్య రోహిణి గర్భంలోకి పంపి తనే స్వయంగా దేవకి గర్భంలోకి వెళ్ళాడు. అలా ఆ దంపతులకి 8వ సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు. కృష్ణుడు పుట్టంగానే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, వసుదేవ, ఇది నా అవతారం. ఈ బిడ్డ మథురాని కాపాడడానికి పుట్టినవాడు. ఈ బిడ్డని గోకులాలో ఉన్న యశోద దగ్గర పెట్టి అక్కడున్న బిడ్డని తీసుకొని రమ్మన్నాడు. కట్ చేస్తే కృష్ణుడు పెద్దోడయ్యాడు. మథురాలో అరాచకాలు చేస్తున్న కంసుడిని చంపేశాడు. ఇంకా మథురాలో ఆనందమే అనుకునే టైంలో కంసుడి మామ జరాసంధుడు కంసుడిని చంపినందుకు పగతో మథురా మీద దాడి చేశాడు. అలా ఒక్కసారి 2 సార్లు కాదు, 8 సార్లు దాడి చేశాడు. కానీ ప్రతిసారి కృష్ణుడి మీద ఓడిపోయాడు. అలా దాడి చేసే సంఖ్య 8 నుంచి 17 అయింది. జరాసంధుడు పగ ఇంకా చల్లారదని కృష్ణుడు మథురాని వదిలేస్తే కానీ అక్కడ శాంతి ఉండదని డిసైడ్ అయ్యి తన యాదవుల సైన్యంతో కొత్త చోటుకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆ కొత్త చోటు కోసం సముద్రుణ్ణి 12 యోజనాలు అంటే 96 స్క్వేర్ కిలోమీటర్స్ భూమిని అడిగాడు. అడిగినట్టే సముద్రుడు భూమినిచ్చాడు. ఆ భూమి పేరే కుశస్థలి. యాక్చువల్ గా అలా సముద్రం మధ్యలో భూమి సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ ప్లేస్ కి ఒక సైడ్ సముద్రం, ఇంకో సైడ్ పెద్ద పెద్ద కొండలుంటాయి. దాని వల్ల జరాసంధుడు ఆ చోటుని వెతకడం కష్టం. కట్ చేస్తే కృష్ణుడు వాళ్ళ సైన్యంతో కుశస్థలికి వచ్చి ఆ ప్రదేశాన్ని ఒక పోర్ట్ గా డెవలప్ చేశాడు. అంటే షిప్స్ అనేవి ట్రేడింగ్ చేయడానికి ఇక్కడ ఆగేవి. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ గేట్ వే. సంస్కృతంలో గేట్ వేని ద్వార్ అంటారు. సో ఆ ప్లేస్ ని కృష్ణుడు ద్వారకా అని పేరు మార్చాడు. అలా ఈ చోటుకి ద్వారకా అనే పేరు వచ్చింది. ఇంకా ఆ చోటుని విశ్వకర్మ పెద్ద పెద్ద కోటలు, అందమైన భవనాలు, గుళ్ళు, విశాలమైన తోటలు, అద్భుతమైన నీటి కొలనులతో అలంకరించాడు. యాక్చువల్ గా ఆ ప్లేస్ యొక్క డిస్క్రిప్షన్ ని మనం మహాభారతం ఇంకా విష్ణు పురాణంలో చూడొచ్చు. దానిలో నుంచి చిన్న ఎగ్జాంపుల్, కృష్ణుడి 3 భవనాల ద్వారాలనేవి వెండితో ఉంటాయంట. ఇంకా ఆ భవనాల స్తంభాలనేవి పగడాలు, రత్నాలతో అలంకరించి ఉంటాయంట. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సమ్మిటప్ సింపుల్ గా చెప్పాలంటే ద్వారకాలో ఉన్న ప్రజలందరూ సిరి సంపదలతో ధనవంతులయ్యారు. కట్ చేస్తే కురుక్షేత్రంలో కౌరవులు చనిపోవడం చూసిన కౌరవుల తల్లి గాంధారి కృష్ణుడే దీనికి కారణమని ఊహించుకొని శాపం ఇస్తుంది. నువ్వు నీ కళ్ళతో నీ యాదవుల సైన్యాన్ని కూలిపోవడం చూస్తావు కృష్ణ. గాంధారి చెప్పినట్టే ఆ శాపం నిజమైంది. ద్వారకాలో ఉన్న ప్రజలు సిరి సంపదలకు అలవాటు పడిపోయారు. అది వాళ్ళని అసభ్య కార్యక్రమాలు చేయడం వైపు దారి తీసింది. మద్యం ఏరులై పారింది. ఏకంగా పండగ నాడు మద్యం తాగి ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెట్టారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే బలరాముడు మద్యాన్ని బ్యాన్ చేశాడు. అదే కాకుండా ద్వారకాలో కృష్ణుడు వాళ్ళ కొడుకు ప్రద్యుమ్నుడు ఇంకా మనవడు అధిరుధుడిని చావుని చూసి తట్టుకోలేకపోయాడు. అందుకే బలరాముడితో కలిసి అడవిలోకి వెళ్లిపోయాడు. అలా రోజులు గడిచిపోయాయి.
ఒకరోజు ఒక వేటగాడు జింకనుకొని కృష్ణుడి కాలికి విషబాణం వేశాడు. అలా కృష్ణుడు స్వర్గస్థుడయ్యాడు. వెంటనే సముద్ర దేవుడిచ్చిన ద్వారకా భూమి మునిగిపోయింది. కృష్ణుడి అంతంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలైంది. కృష్ణుడి మనవడు కొడుకు వజ్రానభుడు కృష్ణుడి జ్ఞాపకంగా ఇప్పుడున్న ద్వారకాలో ఒరిజినల్ ద్వారకాధీష్ టెంపుల్ ని కట్టించాడని చరిత్ర చెప్తుంది. యాక్చువల్ గా ప్రెసెంట్ గుజరాత్ లో ఉన్న ద్వారకాధీష్ టెంపుల్ వజ్రభుడు కట్టించింది కాదు. దీనిని చాలా మంది చాలా సార్లు రీకన్స్ట్రక్ట్ చేశారు. బికాస్ ఆఫ్ వార్స్, డిస్ట్రక్షన్స్, ఎన్నెన్నో కారణాల వల్ల. యాజ్ పర్ అవర్ హిస్టరీ ఒరిజినల్ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసిన ఎగ్జాక్ట్ డేట్స్ తెలియవు. లాస్ట్ డిస్ట్రాయ్ చేసింది అయితే 1473 లో ముజాఫరిద్ డైనెస్టీకి చెందిన మహమూద్ బేగడా అని చరిత్ర చెప్తుంది. సో దాన్ని మళ్ళీ 15th 16th సెంచరీలో సోలంకి స్టైల్లో కట్టారని చరిత్రలో మెన్షన్ చేశారు. బట్ మైథాలజీని కాసేపు పక్కన పెడితే ద మెయిన్ థింగ్ ఈజ్ నిజంగా ఒరిజినల్ ద్వారకా అనేది మునిగిపోయిందా? డాక్టర్ ఎస్ఆర్ రావు చెప్పినట్టు గుజరాత్ లో ఉన్న అండర్ వాటర్ సిటీ ద్వారకానేనా అనేవి తెలియాలంటే అసలు ఈ రీసెర్చ్ యొక్క పునాది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియాలి. ఓపెన్ చేస్తే ఇయర్ 1930 ఫేమస్ ఆర్కియాలజిస్ట్ హీరానంద్ శాస్త్రి గుజరాత్ లో ఉన్న ద్వారకా దగ్గర ప్రభస్పతన్ అనే ప్లేస్ లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు లస్ట్రస్ రెడ్ వేర్ పాటరీ దొరికింది. ఈ ఏన్షియంట్ మెటీరియల్ లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకాని వెలుగులో తేవడానికి మూల కారణమైందంటే నమ్ముతారా? అని అదే నిజం. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 1963 ఆ ఏన్షియంట్ మెటీరియల్ పాటరీ దొరకడం వల్ల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ గుజరాత్ ఇంకా డెక్కన్ కాలేజ్ వాళ్ళు కలిసి హెచ్డి సంకాలియా సూపర్విజన్ కింద ఒక టీమ్ గా ఫామ్ అయ్యారు. ఆ టీమ్ యొక్క మోటో టు ఫైండ్ ద మిస్టరీస్ ఆఫ్ ద్వారకా. వీళ్ళు ఇప్పుడున్న ద్వారకా మీద ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు. ద్వారకాకి ఆనుకొని ఉన్న కోస్టల్ లైన్ లో వాళ్ళకి పాటరీ, బీడ్స్, డైలీ యూజ్ చేసే ఐటమ్స్ దొరికాయి. దీనిని పరిశీలిస్తే 2000 సంవత్సరాల క్రితం అని తెలిసాయి. విచ్ మీన్స్ సముద్రం కింద ఒక నాగరికత సమాధైపోయింది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ నాగరికత ఇంకా కృష్ణుడు కాపాడిన రాజ్యం ఒకటేనా? బికాస్ హెచ్డి సంకాలియా చెప్పినట్టు దొరికిన వస్తువులు ఫస్ట్ లేదా సెకండ్ సెంచరీకి చెందినవి. కానీ పురాణాల ప్రకారం కృష్ణుడు ఉన్నది 32nd సెంచరీ బీసీ. దట్స్ వై అసలైన శతాబ్దం తెలుసుకోవడానికి 1979 లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇంకా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి మెరైన్ ఆర్కియాలజీ యూనిట్ ని ఫామ్ చేశారు. దీనిని లీడ్ చేస్తుంది ఎస్ఆర్ రావు. ఈయన తన లైఫ్ లో 32 ఏళ్లు ఈ ప్రాజెక్ట్ మీద గడిపాడు. నిజం చెప్పాలంటే ఆ ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయిందని తెలిసింది ఈయన వల్లే. ఈయన ప్రయాణం ఎలా మొదలైందంటే 1979 లో ఎంఏయుని లీడ్ చేస్తున్నప్పుడు ద్వారకాధీష్ టెంపుల్ పక్కన ఉన్న బిల్డింగ్ ని కూలగొట్టడం చూసి దాని కింద ఏమైనా దొరుకుతాయేమో అని ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశాడు. ఫర్ సర్ప్రైజ్ దాని కింద 6 లేయర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దొరికింది. అంటే ఆ ప్లేస్ లో ఉన్నది కూలగొట్టి మళ్ళీ కట్టారు. ఆ తవ్వకాల్లో రావు గారికి హీరానంద్ శాస్త్రికి దొరికినట్టు 3000 ఏళ్ల క్రితం లిస్ట్రస్ రెడ్ వేర్ పాటరీ దొరికింది. అదే కాకుండా విష్ణుమూర్తి గుడి అవశేషాలు దొరికాయి. ఆ అవశేషాలని పరిశీలిస్తే 9వ శతాబ్దానికి చెందినవి అన్నట్టు గుర్తించారు. కానీ ఆ వస్తువులే ఎస్ఆర్ రావు గారికి లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకాని కనిపెట్టాలనే సంకల్పాన్ని తీసుకొచ్చింది. సో 1981 లో అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చేసరికి 3 ఏళ్లు గడిచిపోయాయి. ఫైనల్లీ 1984 లో ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా 3 ఏళ్లు అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ చేయండి అని శాంక్షన్ చేశారు. కానీ అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ అనేది సంవత్సరానికి 3 నెలలే సాధ్యం. ఎందుకంటే ఆ టైంలో టైడ్స్ అనేవి లో ఉంటాయి. అంటే డైవింగ్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో తిరకాస్తుంది. ఆ 3 నెలల్లో ఓన్లీ 40 నుంచి 45 రోజులే డైవింగ్ చేయగలుగుతాం. ఎందుకంటే డైవింగ్ చేసే రోజు సన్లైట్ మాక్సిమం ఉండాలి. ఇలాంటి ఇబ్బందులున్న 1984 నుంచి 1988 వరకు కోస్టల్ రీజియన్ లో ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారు. ఎట్ లాస్ట్ సక్సీడ్ అయ్యారు. వాళ్ళకి సబ్మర్జ్ సిటీ అవశేషాలు గుజరాత్ కోస్ట్ లో దొరికాయి. ఈసారి ఇంకా లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే పురాణాల్లో చెప్పినట్టు ఈ ఏరియా నిజంగా పోర్టేనా అని చెక్ చేయడానికి. సో 1988 నుంచి 1990 వరకు షీషోర్ నుంచి మోర్ దెన్ ½ మైల్ ఎక్స్టెన్సివ్ సర్చ్ చేశారు. ఫర్ సర్ప్రైజ్ వాళ్ళకి మహాభారతంలో వివరించినట్టు పెద్ద ఫోర్ట్ గోడలు, దాని మీద ఫ్లాగ్ పోస్ట్ సీ బెడ్ లో దొరికాయి. అదే కాకుండా హరివంశాలో చెప్పినట్టు ప్రజల దగ్గర వాళ్ళు ద్వారకాకి చెందిన వాళ్ళు అని ఐడెంటిఫై చేయడానికి ఒక బ్యాచ్ ఉండేది. ఆ గుర్తుని ద్వారకా ఇంకా బేట్ ద్వారకా మధ్య నీటిలో రాళ్ల మీద గుర్తించారు. బట్ దేనికోసం అయితే ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశారో అవి దొరికాయి. అవి ఏమనుకుంటున్నారు? అవి కాయిన్స్ అండ్ షిప్ యాంకర్స్. అంటే ఇట్స్ క్లియర్, మహాభారతం ఇంకా విష్ణు పురాణంలో చెప్పినట్టు దట్ వాజ్ ఎ పోర్ట్.
ఇదంతా ఓకే గానీ మునిగిపోయిన ద్వారకా అనేది ఎంత పొడుగుండేదో అనేది ఒక ప్రశ్న. యాక్చువల్ గా దీనికి ఒక చిన్న క్లారిటీ 2001 లో వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవాకి చెందిన స్టూడెంట్స్ గల్ఫ్ ఆఫ్ కంబాత్ పొల్యూషన్ లెవెల్ ఎంతుందో అని చెక్ చేయడానికి షోర్ నుంచి 7 మైళ్ళు లోపలికి వెళ్లారు. అక్కడ అండర్ వాటర్ డైవింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మట్టి ఇంకా ఇసుకలో కూడిపోయి ఉన్న రాతిలో చేసిన బిల్డింగ్స్ కనబడ్డాయి. యాక్చువల్ గా బిల్డింగ్ లెంత్ అనేది 5 స్క్వేర్ మైల్స్ ఉందంట. నౌ జస్ట్ ఇమాజిన్ ద్వారకాలో ఉన్న బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉండేవో. వాళ్ళు ఆ బిల్డింగ్స్ నుంచి కొన్ని శాంపిల్స్ ఒడ్డుకు తీసుకొని వచ్చారు. సైంటిస్ట్ వాటిని టెస్ట్ చేసి అవి 3000+ ఇయర్స్ నాటివని కనిపెట్టారు. కానీ ఎగ్జాక్ట్ ఏజ్ తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ చేద్దామని మణిపూర్ ఇంకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి శాంపుల్ పంపారు. బట్ అక్కడే దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ తెలిసింది. ఆ దొరికిన వస్తువుల్లో కొన్ని 9000 సంవత్సరాల క్రితంవి. అంటే ముందు చేసిన అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ వాళ్ళు ఇచ్చిన డేట్ కన్నా ఇవి ఇంకా ఓల్డ్. అలా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి బయటికి వస్తూనే ఉంది. 2007 లో అయితే మేజర్ ఫైండింగ్స్ వచ్చాయి. అవి ఒక్కసారి పాజ్ చేసి చూడండి. దాని తర్వాత రీసెర్చ్ జరిగిన డేటా బయట పబ్లిక్ కి డిస్క్లోజ్ చేయలేదు. కట్ చేస్తే 2022 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ద్వారకా రిలేటెడ్ డేటాని మొత్తం డిజిటలైజ్ చేస్తామని చెప్పారు. సో దట్ ఫ్యూచర్ జనరేషన్స్ కి దీని గురించి తెలుస్తుందని. ఫైనల్ గా ఒక ప్రశ్న, సముద్ర దేవుడు ద్వారకని వెనక్కి తీసుకున్నాడు అన్నారు కదా, మరి రియాలిటీ ఏంటి? ఫ్రమ్ పాస్ట్ సెంచరీస్ నుంచి చూస్తే వాటర్ లెవెల్ అనేది రైజ్ అయింది. మరి దీనికి రీజన్ అర్త్ మీద టెంపరేచర్ పెరగడం. ఇప్పుడు ఆ టెంపరేచర్ పెరగడానికి రీజన్ గ్లోబల్ వార్మింగ్. సో ఈ రీజన్స్ వల్ల మంచు కొండలు అనేవి కరిగి ఓషన్ క్వాంటిటీని పెంచుతుంది. సో ఇది భయ్యా ఈరోజు వీడియో. స్టిల్ డూ యూ థింక్ మహాభారత అండ్ లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అనేది మిథ్తా? మరి మీరు ఏమనుకుంటున్నారో మాకు కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ గుర్తేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మిమ్మల్ని ఎన్లైట్ చేసే బాధ్యత మాది. Hari Om,